జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. నీళ్లు నిజాలు అనే అంశంపైన కొంత సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు ఈ ప్రకాష్ సార్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, నీళ్లు నిజాలు కాన్సెప్ట్ ఏంటి, అసలు ఏంది? అంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఇటువంటి ఒక ప్రయత్నం జరగలేదు. ఎందుకంటే నీళ్ళ మీద ఎవరెవరో ఏదేదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి చెప్పేటి అయితే అసలు ఏ రకంగా శాస్త్రీయమైనవి కానే కాదు. బ్యారేజీల ఇసుకల బ్యారేజీలు కడతారా అంటాడు. బ్యారేజీలు ఇసుకలనే కడతారు. తర్వాత మేడిగడ్డతో 1,00,000 కోట్లు తినేసిన్లు, మొత్తం నష్టమైంది, మొత్తం కొట్టుకపోయింది, ఇంకేం లేదని అంటాడు. మేడిగడ్డ అనేది చాలా చిన్నది. ఆ మొత్తము దాదాపు ఇప్పటివరకు అయిన ఖర్చు 93,000 కోట్లు అయితే అలా దానికి పెట్టింది ఎంత మ్యాక్సిమం ఉంటే ఒక 2,000 కోట్లు పెట్టారు అంతే. అందులో 85 ఇట్లా ఒక 3 పియర్స్ పోతేనే మొత్తం మేడిగడ్డ అక్కర రాదంటాడు. అంటే ఇట్లా అవాస్తవాలను, తర్వాత మేడిగడ్డ కూలింది కాబట్టి నీళ్ళు ఇయ్యలేమని చెప్పడము, ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి క్లియర్ చేద్దామని చెప్పి కవిత గారు ఇనిషియేటివ్ తీసుకొని పెట్టింది జాగృతి తరఫున. బట్ ఇవాళ పొలిటికల్ కాకుండా అందరూ కూడా ఇవాళ ఇంజనీర్స్ కానీ నిపుణులు కానీ ఇట్లాంటి వాళ్ళే రావడం వల్ల ఇది ఒక సక్సెస్ అయిందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ వచ్చిన క్రౌడ్ కూడా నిజంగానే నీటిపారుదల రంగంలో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళ వల్ల ఏంటంటే ఇది ప్రజల్లోకి వెళ్తుంది. ఏంది అసలు వాస్తవం ఏంది, నీళ్ళు ఏంది, నిజాలేంది, అవాస్తవాలు ఏంది, అది క్లారిఫై చేయడానికి పెట్టారు. అట్లాగే ఒక 10-15 డిమాండ్స్ ఉంటాయి. ఈ డిమాండ్స్ అన్నీ కూడా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. అట్లాగే ప్రభుత్వానికి ఒక లేఖ రాయాలని భావిస్తున్నాం. చాలా సమస్యలు మరుగునబడి ఉన్నాయి. ఆయనకేమో అవగాహన లేదు, అక్కడ థింక్ ట్యాంక్ ఏం లేదు. అడ్వైజర్గా పెట్టుకున్న ఆయన ఇదివరకు మనకు అగెనిస్ట్గా ఆంధ్రకు పనిచేసిన ఆయన ఆదిత్యనాథ్ దాస్. సరే, ఆయన వ్యక్తిగతంగా మంచివాడే కావచ్చు, కానీ మరి ఇవాళ ఆయన మొన్నటిదాకా మనకు అగెనిస్ట్గా ఫైట్ చేశాడు. ఇవాళ మనకు అనుకూలంగా ఫైట్ చేయాలంటే కొద్దిగా మానసికంగా కష్టం అనిపిస్తుంది. కాబట్టి మన బాధలు తెలిసిన మన తెలంగాణ ఇంజనీర్లను ఎవరినైనా అడ్వైజర్స్గా పెట్టుకున్నట్టయితే బాగుండేది. రంగారెడ్డి గారిని పెట్టుకున్నారు, కానీ ఆయన ఛార్జ్ తీసుకోకముందే చనిపోయారు. అయితే ఈ సభ ద్వారా, రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఈ గోదావరి కానీ కృష్ణాలో కానీ జాతీయ సమస్యలున్నాయి, ఇతర రాష్ట్రాలతో పంపిణీ సమస్యలున్నాయి, ట్రిబ్యునల్ పనిచేస్తున్నది, కేఆర్ఎంబి జిఆర్ఎంబి దగ్గర లేపాల్సిన అంశాలు ఉన్నాయి. తర్వాత మన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేడిగడ్డను రిపేర్ చేయాలి, వారదా ప్రాజెక్టు అనుమతులు తేవాలి. గోదావరిలో ఇప్పటికీ ఇంకా అనుమతులు రావాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. పొడంవీరయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేనే సీతమ్మ సాగర్ స్టే తీసుకొని వచ్చి ఆపిండు. వాటి స్టే వెకేట్ చేయించాలి, దాన్ని కంప్లీట్ చేయాలి. ఇటువంటి అనేక ఇష్యూస్ మీద ఒకసారి అందరి దృష్టిని ఆకర్షించాలి, మనం విషయాలు వాళ్ళకి చెప్పాలి అనే ఉద్దేశంతో జాగృతి పెట్టిన ఈ మీటింగ్కు నన్ను ఆహ్వానించడం జరిగింది. మా వరకు మేము అన్ని విషయాలను కూడా తేడతెల్లం చేశాం. తెలంగాణకి రావాల్సిన కొన్ని నీళ్లను కూడా ఏపీకి తరలించుకుపోతా ఉన్నారని కొన్ని కథనాలు వినిపించినాం. అసలు దాదాపు 400 టీఎంసీలకు పైన పడకపోయారు. శ్రీశైలంలోకి ఈ సంవత్సరం 1100 టీఎంసీలు వస్తే మనం 39-40 టీఎంసీలు కూడా వాడుకోలేకపోయినాం. మిగతా నీళ్ళన్నీ శ్రీశైలం నుంచి తరలించుకొని పోయారు. ఇవాళ నీళ్ళు అయిపోయినాయి శ్రీశైలంలో. మరి కనీసం స్టోరేజ్ కూడా ఉండకుండా రోజుకు 4 టీఎంసీలు 5 టీఎంసీలు తరలించుకొని పోతే తెలంగాణ హక్కులు ఎట్లా కాపాడుతాం? రేవంత్ రెడ్డి చంద్రబాబు చాలా దగ్గర కాబట్టి గురుదక్షిణ చెల్లిస్తున్నట్టున్నాడు. ఎందుకంటే ఇప్పటికీ నాగార్జున సార్ మీద పోలీసులను తొలగించలేదు. కేఆర్ఎంబి దగ్గర నీళ్లను దోపిడీ జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తలేడు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపడం లేదు. ఇట్లా ఉంటే కృష్ణానదిలో మనకేం నీళ్ళు రావు. పైనుంచి పోలవరం నుంచి బంకచెర్లకు నీళ్ళని తీసుకుపోయే ప్రాజెక్ట్ మొదలైంది. అదే జరిగితే గోదావరిలో మన వాటా తగ్గిపోతుంది. మనకు ఆ రైట్స్ కోల్పోతాం. రైపేరియన్ రైట్స్ అని ఉంటాయి. ముందు ఎవరు వాడుకుంటే వాళ్ళకే నీళ్ళ మీద హక్కులు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు వాడుకున్నట్టయితే పెన్నా నదిలో, కావేరీ నదిలో మనకు నీళ్లు ఉండవు. కాబట్టి రేపటి రోజు మనం నష్టపోతాం. ఇటువంటి అన్ని అంశాలను కూడా ఒకసారి ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి కూడా తేవాలనుకుంటున్నాం. ఈ సమావేశం తర్వాత కొన్ని తీర్మానాలు చేసి లేఖ ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. నీళ్ళ విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమం అప్పుడే దాంతోనే మన కొట్లాట ప్రారంభమైంది. మళ్ళీ నీళ్లు అటు తీసుకుపోతే తెలంగాణ సమాజం ఏమైపోతుంది? అంటే పెనం మీదకి వెళ్ళి పెంకల పడ్డట్టు అవుతుంది. సమైక్య రాష్ట్రంలో పెనం మీద ఉన్నాం, ఇప్పుడు పెంకల పడ్డట్టు అవుతుంది. పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. కాబట్టి ప్రజలకు అవేర్నెస్ ఉంటే కనుక ప్రభుత్వం జాగరూకతతో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మెడలు వంచి పనులు సాధించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ప్రజలను అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఆ సోయి కల్పించడానికే ఈ సమావేశం పనికొస్తుంది. ఎట్లా చూడవచ్చు సార్, కెనాల్స్ నుంచి వాటర్ రావట్లేమని రైతులు కూడా చాలా జిల్లాల నుంచి కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతా ఉన్నారు. సో నీళ్లకు ఎందుకు కరువు వస్తూ ఉంది? మళ్ళీ నీళ్ళు ఉండి కూడా మధ్యలో 5 సంవత్సరాల పాటు నీళ్లు మనం వాడుకున్నాం. ఇప్పుడు కావాలని చెప్పి కేసీఆర్ను బ్లేమ్ చేయడం కోసం ఆ గోదావరి నీళ్ళని ఎత్తిపోసినట్టయితే మనకు అద్భుతంగా ఆ నీటి సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఎత్తిపోస్తలేడు. మేడిగడ్డను బూచిగా చూపెట్టి ఆ పంప్ హౌస్ నుంచి నీళ్ళని తీసుకురావట్లేదు. 1 టీఎంసీ నీళ్లు డిసెంబర్ జనవరి దాకా తీసుకునే అవకాశం ఉంటుంది. కొంచెం కాపర్ డ్యామ్ కట్టుకుంటే కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర హెడ్ వస్తుంది. మనకు గోదావరిలో ప్రతిసారి కూడా 1-2 టీఎంసీలు రోజు వస్తూనే ఉంటాయి. ఆ నీళ్ళని తీసుకోవడానికి మనకు ఏప్రిల్ మే దాకా కూడా అవకాశం ఉంటుంది.
కానీ అది ఆ ప్రయత్నం చేయట్లేదు. కేసీఆర్ను బ్లేమ్ చేయడానికి ఆ ప్రయత్నం చేస్తలేడు. ఒక వ్యక్తి పైన బ్లేమ్ చేసుకొని తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టొచ్చు. అంటే 10 ఏళ్లలో మళ్ళీ ఆయనే రేపు 10 ఏళ్ళు అధికారంలో ఉండాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. ఆయనకున్న పోటీ ఎవరు? కేసీఆర్ కదా. కాబట్టి బ్లేమ్ కేసీఆర్ మీద పెడితే మళ్ళీ అధికారంలోకి రావడం అనేది ఆయన దురాలోచన. మేడిగడ్డ విషయానికి వస్తే సార్ నిజంగానే మేడిగడ్డ తెలంగాణకి ఏం యూజ్ కాలేదంటారా? ఎందుకు కాలేదు? 60,000 ఎకరాలలో పంటలు పండినాయి మేడిగడ్డ నీళ్ళతో. ఇవాళ హైదరాబాద్ కూడా నీళ్ళ కొరత లేదు అంటే మేడిగడ్డ ద్వారా ఎత్తిపోస్తున్న నీళ్ళే అవి. మరొకసారి అన్ని విషయాల మీద మాట్లాడదాం. థ్యాంక్ యూ.